తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి సభ ధన్యవాదాలు తెలపనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదించనున్నారు. ఈ తీర్మానాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బలపరుస్తారు. అలాగే మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించనున్నారు. ఈ తీర్మానాన్ని మహేష్ కుమార్ గౌడ్ బలపరుస్తారు. అందరు సభ్యులు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తారు. సింగరేణి కాలరీస్ వార్షిక నివేదిక, రెవెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను సైతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను సైతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో ప్రవేశపెడతారు. రేపు రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఈ రోజు సభ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ కాబోతోంది. ఈ భేటీలో తెలంగాణ బడ్జెట్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే న్యాయమూర్తులు కొరత ఉన్నందున సిట్టింగ్ జడ్జీలను ఇవ్వలేమని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ క్రమంలో రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలని ప్రస్తుతం రేవంత్ సర్కార్ యోచన. దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కొండల్. బడ్జెట్ రెండో రోజు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచే వాడివేడిగా సమావేశాలు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు వ్యూహాలతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. గవర్నర్కు ధన్యవాద తీర్మానాన్ని ఈరోజు సభలో చర్చించబోతున్నారు. ఈ సందర్భంగానే చర్చకు వాడివేడి చర్చకు తెరలేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా సభ ప్రారంభం కాగానే నోముల వీరేశం నకరికల్ ఎమ్మెల్యే గవర్నర్కు ధన్యవాద తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దాన్ని బలపరుస్తారు. చర్చ ప్రారంభమవుతుంది. విపక్ష పార్టీలకు సంబంధించిన అనుకోండి అన్ని అధికార పక్షానికి సంబంధించిన సభ్యులందరూ మాట్లాడిన తర్వాత దీనిపైన చివరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ఈ సభ అనంతరం కేబినెట్ సమావేశం కాబోతుంది. అసెంబ్లీ కమిటీ హాల్లోనే కేబినెట్ సమావేశం అవుతుంది. రేపు ఉదయం బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ప్రోటోకాల్ పరంగానే ఈ కేబినెట్లో ప్రధానంగా ఈ కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు ఇప్పటికే ఈ సమావేశాల్లో అనుకోండి రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాల మధ్య హీటెక్కిస్తున్న అంశంగా ఉన్న మేడిగడ్డ వ్యవహారం ఉంది. మేడిగడ్డ విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వం చేరిన నేపథ్యంలో దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్ళాలన్నది ప్రధానంగా మొదట ప్రభుత్వం భావించింది. అయితే దీనికి హైకోర్టు నుంచి జడ్జీల కొరత కారణంగా హైకోర్టు దీనికి రిటైర్డ్ జడ్జితో వెళ్ళాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశంపైన ప్రధానంగా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ వేదికగా మేడిగడ్డ వ్యవహారంలో జరిగింది ఏంటన్నది ప్రజలకు తెలపాలన్న యోచనతో ప్రభుత్వం ఉంది. దీనికి అనుగుణంగానే రిటైర్డ్ జడ్జితో వెళ్లాల్సిన పరిస్థితి హైకోర్టు నిర్ణయంతో వచ్చింది. కాబట్టి ఎలా ముందుకెళ్లాలని దానిపైన కేబినెట్లో చర్చించబోతున్నారు. ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ సమావేశాలు చాలా హాట్గా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. రేపు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎల్లుండి సభకు హాలిడే ఉంటుంది. ఆ 2 రోజులు బడ్జెట్ పద్ధతులపైన చర్చ జరగబోతుంది. అయితే ఈ నెల 13 వరకు మాత్రం ఈ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాలను మరికొంత పొడిగిస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ సభలో చర్చించాల్సిన ఎజెండా ఉంటే ఒకవేళ స్పీకర్ దాన్ని భావించినట్లయితే సభను పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. విపక్షాలు అయితే ఈ 4 రోజుల పాటు సభ సరిపోదు, ఈ చాలా అంశాలు చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి విపక్ష పార్టీలు చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ స్పీకర్ దీన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే సభను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంటుంది. దానిపైన స్పీకర్దే తుది నిర్ణయం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా రాజకీయంగా అటు అధికార విపక్ష పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. సభ వేదికగా అధికార పక్షాన్ని డిఫెన్స్లోకి నెట్టాలన్నది విపక్ష భావనగా ఉంటే ఇదే అస్త్రంగా తీసుకొని ఇదే సభా వేదికగా గత 10 ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో ఎలాంటి అవినీతి పాల్పడారన్న అంశాలన్నింటి కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన ఇరిగేషన్ శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం రెడీ అవుతుంది. అవసరం అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే యోచనలు కూడా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో దీనికి సంబంధించిన మేడిగడ్డ వ్యవహారం పైన
పైన ఒక చర్చ జరగబోతుంది. దానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. రేపటి క్యాబినెట్ ఆమోదం కూడా తెలుపబోతుంది. కృప. రైట్ కొండల్.